ఇంక ఇవాళైతే ఒక సూపర్ డూపర్ రెసిపీతో అయితే మీ ముందుకొచ్చేసాను చెప్పొచ్చు. ఇంకా కడప స్పెషల్ గోంగూర రోటి పచ్చడండి ఇవాళ వీడియో అయితే గిన. సో, మా కడప సైడ్ అయితే మా సంగట్లేకైతే గిన చాలా ప్రిఫర్ చేస్తారు ఈ గోంగూర రోటి పచ్చడనేది. ఎలా చేయాలా ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఇవాళ చెప్పాను కదండీ! రాయలసీమ స్పెషల్ గోంగూర రోటి పచ్చడి ఇవాళ రెసిపీ అయితే గిన కంటిన్యూస్‌గా చూడండి స్కిప్ చేయకుండా. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇందుకోసం అయితే మెయిన్‌లీ గోంగూర అయితే తీసుకోవాలి. ఫ్రెష్ గోంగూర అయితే చాలా బావుంటుందండి. అది ఈ గోంగూరలో నేను చూపించాను గదా! ఇలా కాడలుండేటివి తీసుకుంటే మనకి చట్నీ చాలా టేస్టీగా ఉంటుందని మా అమ్మమ్మ చెప్పేదండి. సో, అందుకనేసి నేను ఎప్పుడు చట్నీ చేసినా గూడా ఇలా కాడలతో సహా తీసుకుంటాను. పైన తల అంటారు గదా! సో, అదైతే మొత్తం తుంచి వేసేసుకుంటాను. ఇందుకు కావాల్సిన సింపుల్ ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి పల్లీలు, ఆనియన్స్, పచ్చి తెల్లవాయలు, స్పైస్‌కి తగ్గట్టు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. సో, ముందుగా అయితే గిన్నె పెట్టేసి మనం పల్లీని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువ ఫ్రై చేయొద్దండి. బ్లాక్‌గా ఫ్రై చేశారంటే చేదొస్తుంది. అంత టేస్ట్ రాదనమాట. సో, కొంచెం ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసి ఇదే ప్యాన్‌లోకి కాస్తంత ఆయిల్ యాడ్ చేసేసి పచ్చిమిర్చి అయితే గిన ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి బదులు మేము పచ్చిమిర్చి తినము, ఎండుమిర్చి తింటాము అనేవాళ్ళు కావాలంటే గిన ఎండుమిర్చి కూడా యాడ్ చేయండి. కాకపోతే అందులోకి కాస్తంత జీలకర్ర, ధనియాలైతే యాడ్ చేసుకోండి. ఎండుమిరపకాయలు వేస్తే గిన. పచ్చిమిర్చిలో అయితే అవేం అవసరం లేదండి. ఓన్లీ స్పెషల్ ఇంగ్రీడియంట్ ఎల్లుల్లి పడితే సరిపోతుంది ఈ చట్నీకి. అదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. పచ్చి ఆనియను, పచ్చి ఎల్లుల్లి వేయాలి ఈ ఇంగ్రీడియంట్ అయితే గిన. సో, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ పచ్చిమిర్చి గోంగూర రోటి పచ్చడికైతే గిన. ఇంక తర్వాత అదే ప్యాన్‌లోకి రెండే 2 టమోటాలు తీసుకొని ఇలా కట్ చేసేసుకొని కాస్తంత పసుపు, ఉప్పు వేసేసి మూత పెట్టేసి మగ్గించుకోవాలి. కొంచెం టమాటా అనేది మెత్తబడుతుంది. సో, గోంగూర వేస్తున్నాం గదా! టమాటా ఎందుకు వేయాలి అని చాలామంది అనుకోవచ్చు. బట్ గోంగూర అనేది చాలా పులుపు ఉంటుంది గదా! సో, ఆ పులుపుని బ్యాలెన్స్ చేయాలంటే టమాటా అనేది కంపల్సరీగా వేయాలండి. ఒకవేళ ఎవరికన్నా ఈ టిప్ తెలియకుంటే గిన ఫాలో అవ్వండి. మనం గోంగూర పప్పు చేసినా గూడా కనీసం ఒక్క టమాటాన్న యాడ్ చేస్తేనే అప్పుడు ఆ పులుపుకి, ఈ పులుపుకి బ్యాలెన్స్ అయ్యి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఒకసారి ట్రై చేయండి. ఒకసారి తెలియని వాళ్ళు ఉంటే ఇంకా. అదే టమాటాలోకి మనం మంచిగా క్లీన్ చేసుకున్న గోంగూరనైతే గన ఇలా కాడలతో సహా నేనైతే గన చట్నీ చేయాలి అంటే కాడలతో సహా అయితే వేస్తాను ఫ్రెండ్స్. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది. ఇంక ఇలా గోంగూర వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఫ్రై చేసి ఇచ్చామంటే ఆటోమేటిక్‌గా మనకు గోంగూర అనేది మెత్తబడిపోతుంది. తొందరగా మెత్తబడుతుంది గదా! వాటర్ వేసి అస్సలు ఉడికించుకోవద్దండి. వాటర్ వేస్తే అసలు టేస్టే ఉండదు. చప్పగా ఉంటుందనమాట. అసలు ఆ పులుపు గూడా కనిపించదు. సో, అందుకనేసి ఇలా ఆయిల్ వేసేసి ఆయిల్‌లోనే పూర్తిగా మగ్గనివ్వండి. అప్పుడే మనకు టేస్ట్ అనేది చాలా బావుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుంటే తింటే ఉంటదండి. అసలు స్వర్గంలో ఉన్నట్లుంటుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇది చూసారా నేనైతే గన రోట్లో అయితే దంచుతున్నా. ఎప్పుడన్నా ఇలాంటి చట్నీలు చేయాలంటే కంపల్సరీగా రోట్లోనే దంచుతాను. ఇంకా చిన్న రోల్ అయితే ఉంది. మా ఇంట్లో అప్పుడెప్పుడో పెళ్ళైన కొత్తలో కొనుక్కున్నాను. సో, ఎందుకంటే రోటి పచ్చళ్ళు తిని తిని అలవాటు గదా! అప్పట్లో మిక్సీలో వేసి తినాలంటే అంత అలవాటు అయ్యేది కాదు. సో, అందుకనేసి పెళ్ళైన కొత్తలో వెంటనే మా వారితో కొనిచ్చుకున్న వస్తువు ఏదన్నా ఉందంటే ఈ రోలే అనమాట. ఇంకా ఈ పల్లీలు వేసేసి మంచిగా దంచేసుకున్న తర్వాత ఇందులోకి స్పైస్‌కి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. మరీ కారంగా చేసుకోవద్దండి. కారంగా ఎక్కువున్నా గూడా ఆ టేస్ట్ అనేది అంత బావుండదు. సో, పచ్చిమిర్చి గూడా వేసేసి సాల్ట్ గూడా టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ గూడా వేసేసి, ఇంకా ఫ్రై చేసుకున్న ఈ గోంగూర, ఈ టమోటా గూడా ఏసేసి మంచిగా దంచేసుకోవాలి. మరీ మెత్తగా గాకుండా కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోండి. అప్పుడే మనం తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇంకా మెయిన్ ఇంగ్రీడియెంట్ చెప్పాను గదా! ఇందులోకి పచ్చి తెల్లవాయి, పచ్చి ఆనియన్ వేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఈ పచ్చి తెల్లవాయి వేయడం వల్ల స్మెల్ బావుంటుంది. మనం తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటుంది గదా! సో, వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అసలు ఇంగ నేను మాటల్లో చెప్పలేను. నాకిప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా గూడా నీళ్ళు దోస్తున్నాయనమాట నోట్లో. అంత టేస్టీగా ఉంటుంది. సో, ఇంకా ఆనియన్ గూడా వేసేసి ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మీకు కావాలి అంటే దీన్ని పోపేసుకోవచ్చు. బట్ పోపేసుకోకుండా చాలా బావుంటుందండి. నేనైతే ఏ పోపు వేయనండి. ఈ విధంగా పచ్చి ఆనియన్స్ వేసిన తర్వాత ఇంక తీసేసి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడేసుకొని తినేస్తామనమాట. మీకు పోపు కావాలి అనుకుంటే కొంచెం పోపు దినుసులు అండ్ కరివేపాకు, ఎండుమిరపకాయలేసేసి పోపేసేసుకోండి. నాకు తెలిసి అసలు పోపే అవసరం లేదు. మేమైతే మా అమ్మమ్మ ఎలా నేర్పించిందో సేమ్ అదే ప్రాసెస్ అయితే ఫాలో అవుతున్నాను. అదే ప్రాసెస్ మీకు గూడా షేర్ చేస్తున్నాను. ఇంకెంతో టేస్టీగా ఉండే మన గోంగూర రోటి పచ్చడైతే తయారైపోయింది. సో, ఎలా ఉంది ఏంటంటే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఫస్ట్ టైమ్ తినేవాళ్ళు కూడా కంపల్సరీగా నచ్చుతదనమాట. సో, అలాగే
మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రసు మోహన్ వంటిల్లో సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి బెల్ మీద క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఓకేనా, ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయడం చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. చూశారు కదా, అక్కడక్కడ ఈ వెల్లుల్లి ఆనియన్ తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎలా ఉంది ఏంటి అనేది కంపల్సరీగా చెప్పండి. బై బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.